ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇక దాని గురించి కూడా మనం అప్డేట్స్ అయితే ఇచ్చేస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ మరి మనకి ఖమ్మం నుంచి చిరా రవి రెడీగా ఉన్నారు. ఎస్ సార్, చిరా రవి చెప్పండి, కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్ ఏంటి? జ్యోతి, ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ఇప్పుడు కౌంటింగ్ ప్రారంభంగా అవుతుంది. ప్రధానంగా ఆ ఖమ్మం కేంద్రంలోనేటువంటి ఖమ్మం జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర కౌంటింగ్ కేంద్రంలో మనం ఉన్నాం. అయితే ఇక్కడనే కేంద్రం దగ్గర ప్రధానంగా ఇప్పుడే ఏదైతే ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ముందు ఏజెంట్లు మొత్తం కూడా ఎలవ్ చేస్తున్నారు, లోనికి ఎలవ్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా బ్యాలెట్ బాక్స్ సంబంధించినటువంటి ఏదైతే అవి దగ్గరుండి ప్రిసైడింగ్ అధికారులు అవి మొత్తం కూడా ఒక దగ్గర చేసి ఈ మొత్తం కూడా వాటిని ఇప్పుడే ఎన్నికల అంటే వాటిని బ్యాలెట్ బాక్స్ లో ఒక దగ్గర తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో పాటుగా 3 అంచెల భద్రతా వ్యవస్థతోటి మొత్తం కూడా సీసీ కెమెరాల మధ్య ఏదైతే భారీ బందోబస్తు మధ్య ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 144 సెక్షన్ పెట్టి అట్లాగే ఎవరు కూడా ఎలాంటి ఉద్రిక్తలు తలెత్తకోకుండా ప్రశాంతమైనటువంటి ఏదైతే ఎన్నికలు ఎలా జరిగాయో అట్లాగే కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతా వ్యవస్థ పెట్టారు. దాంతో పాటుగా ప్రధానంగా ఇప్పటికే ఏదైతే కౌంటింగ్ కేంద్రాల దగ్గరకి ఏజెంట్లు రావడం ఒక అయితే ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్లు మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్లు అనేటువంటి మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంటే ప్రధానంగా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదైతున్నాయో అవి పోస్టల్ బ్యాలెట్ మొత్తం మొదటిసారిగా మొట్టమొదట 7 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కడనే మొత్తం కూడా పోసేసి అవి లెక్కిస్తారు మొదటగా. ఆ తర్వాతనే మిగతా సంబంధించినటువంటి ఏదైతే బ్యాలెట్ బాక్స్ సంబంధించినటువంటి ఎన్నిక అంటే లెక్కింపు ఉంటుంది. అయితే ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తున్నాం దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఎందుకంటే 8గా వస్తుంది. ఇప్పటికే ఏజెంట్లు అందరూ కూడా లోనికి ఎలవ్ చేస్తున్నారు. వారితో పాటుగా ఆ మిగతా సంబంధించినటువంటి ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయో అవి లెక్కించి తర్వాత అంటే సిద్ధం చేస్తున్న సందర్భం నడుస్తుంది. మొత్తంగా మనం పరిశీలించినప్పుడు ఒకవైపు ఆ అధికారులు, ప్రొసీడింగ్ అధికారులు, ఎన్నికల అధికారులు మొత్తం కూడా ఆ యొక్క బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియకు షురువు చేస్తున్నారు. ఎప్పటికే ఇంకొద్దిగి అంటే దాదాపు 4 గంటల వరకు ఈ యొక్క ఏదైతే లెక్కింపు జరుగుతుంది. దీంతో పాటుగా పెద్ద ఎత్తున ఏదైతే లెక్కింపు అనేది దేశ భవిష్యత్తు సంబంధించినటువంటి ఈ యొక్క బ్యాలెట్ బాక్సులలో అంటే రాజకీయ పార్టీలు గెలిపోవటం అనేటువంటి ఎవరు గెలుగుతారు, ఎవరు ఓడిపోతారు అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఇంకొద్ది గంటల్లో తెలవబోతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఎవరు ఓడినా గెలిచినా ఖచ్చితంగా కొన్ని ఘర్షణలకు తావిచ్చేటువంటి అవకాశం ఉన్నది. అట్లాంటి చోట ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలుగా ప్రాంతాలుగా ఉన్నటువంటి వాటి ఏవైతే ఉన్నాయో ఆడ ఖచ్చితంగా పోలీసు భారీ బందోబస్తు చేసింది. అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఘర్షణలకు తావు లేకోకుండా కఠిన చర్యలు పోలీసు వ్యవస్థ తీసుకుంటుంది. ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా అట్లాంటి పరిస్థితి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ నిర్దిష్టమైనటువంటి పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న సందర్భం అయితే నెలకొన్నది. మొత్తంగా అయితే ఎన్నికల బ్యాలెట్ బాక్సులు అనేటువంటి ఏదైతే ఉన్నాయో ప్రధానంగా ఇప్పుడు ఇంకొద్ది నిమిషాలలో వాటిని ఇప్పటికే వాటిని లెక్కింపు ప్రక్రియకి పూనుకుంటున్నది. ప్రక్రియ మీద మానిటరింగ్ ఎలా ఉంది? ఆ మానిటరింగ్ కూడా ఇప్పటికే ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు ప్రధానంగా 3 అంచెల వ్యవస్థ ఏదైతే ఉన్నదో భారీ బందోబస్తు మధ్య ఆ ప్రధానంగా ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క అంటే సెంటర్ దగ్గర దాదాపు ఖమ్మంలో 115 బ్యాలెట్ సంబంధించినటువంటి అంటే పోలింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటి సెంటర్స్లలో అంటే ఒక్కొక్క సెంటర్ లో ఒక్కొక్క 3 ప్రొసీడింగ్ అధికారులు ఉంటారు. ఆ బాక్స్ ఇప్పిన తర్వాతకి అంటే లెక్కింపు ప్రక్రియలో 115 కేంద్రాలు అంటే సెంటర్స్లలో 3 ప్రొసీడింగ్ అధికారులు ఉంటారు. ఒక అధికారితో పాటు ఇంకొక 2 సహాయ అధికారులు కూడా ఎన్నికల అధికారులు ఉండి మొత్తం కూడా పర్యవేక్షణలో ఉంటుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. మానిటరింగ్ కూడా ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన ప్రొసీడింగ్ అధికారులు కూడా దాని లెక్కింపు ప్రక్రియకి దానికి ఒక ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ఏదైతే లెక్కింపు దగ్గర ప్రొసీడింగ్ అధికారులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది మరి కాసేపట్లో అయితే ప్రారంభం కాబోతోంది.